అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చిరుధాన్యాలకు పెరుగుతున్న ప్రాముఖ్యత, సాగులో మెలకువలు, చామంతి సాగులో అధిక దిగుబడికి మెలకువలు, ప్రస్తుత పరిస్థితులలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేసుకోదగ్గ పంటలు, రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాల సాగు, ఆరోగ్యంపై అవగాహన పెరిగాక వినియోగం పెరుగుతోంది. మారుతున్న జీవన శైలిలో భాగంగా ప్రతిరోజు వీటి వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. రాగి, కొర్ర, సామ, అరిక, ఊదలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాల సాగు ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తరిస్తోంది. వర్షాధార సాగుకు ఇవి అనుకూలంగా ఉంటాయి. వీటి సాగు రైతుకు మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది కూడా. తక్కువ పెట్టుబడి ఖర్చుతో పెద్దగా సమస్యలు లేకుండా చిరుధాన్యాల సాగును తేలిగ్గా చేపట్టవచ్చు. అంతేకాదు, వీటి నుంచి పలు ఉప ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించడం ద్వారా కూడా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. చిరుధాన్యాల సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. మరి ముఖ్యంగా చిరుధాన్యాలు మనకు వర్షాధారంగా బాగా పండుతాయి కాబట్టి మరి మిట్లో నీరు ఆధారం లేని దగ్గర మరి తక్కువ నీటితో రైతులు మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయం కూడా పొందొచ్చు. ఈ చిరుధాన్యాలని మనం వేస్ట్గా ఏదైతే అనుకుంటున్నామో పొలాన్ని, ఆ పొలంలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే తేలికపాటి నేలలు అవ్వాలి. మరి నీరు నిలవకుండా మనం తేలికపాటి ఉన్న నేలలన్నింటిలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే మనం ఉత్తర కోస్తాలో ముఖ్యంగా చోడి, కొర్ర మరి ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే మెట్లో ఎక్కడ కొండ వాళ్ళ ప్రాంతాల్లో ఊదా సాగు చేయడం జరుగుతుంది. చోడి మనం సాగు చేసే విధానం చూసినట్టుగైతే చోడిలో మంచి రకాలు మన విజయనగరం వ్యవసాయ పరిశోధన నుంచి రిలీజ్ చేయడం జరిగింది. చంపావతి, భారతి, హిమ, అలాగే సువర్ణముఖి, అలాగే ఇంద్రావతి, వేగావతి, మరి ఈ రకాలు కూడాను మనకు అందుబాటులో ఉన్నాయి. విత్తనం మోతాదు చూసినట్టుగైతే ఎకరానికి మనం నారు పోసి ఉడుద్దాం అనుకున్నప్పుడు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. విధానంలో వేసుకున్నట్టుగైతే 3 నుంచి 4 కిలోల విత్తనం మనం తెచ్చుకోవాలి. ముఖ్యంగా చోడులో ఈ అగ్గి తెగులు, అలాగే పొడ తెగులు ప్రధాన సమస్యలుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మరి విత్తన శుద్ధి మనం చూసినట్టుగైతే 2 గ్రాములు ఆ కార్బనిజం మందుని కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి. లేదా 3 గ్రాములు మ్యాంకో జబ్బు, ఈ 2 మందులు ఏ మందైనా పర్వాలేదు. లేదా సూడోమోనాస్ అయితే 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్టుగైతే ఈ అగ్గి తెగులు, అలాగే పొడ తెగులు రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఎరువులు యాజమాన్యం చూసినట్టుగైతే మనం ఎకరానికి ఒక 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని ఆఖర దమ్ములో వేసుకొని అలాగే ఉడుచుకోవాలి. అలాగే ఉడిచిన తర్వాత సుమారుగా 20 కేజీల పొటాషు, అలాగే ఒక 25 కిలోల యూరియా 2 కలిపి మనం చల్లుకోవాలి. అలాగే సుమారుగా 20 రోజుల తర్వాత మళ్ళీ 25 నుంచి 30 కేజీల యూరియా కలిపి మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా యూరియా వేసినప్పుడు ఖచ్చితంగా వేపపిండి కలిపి వేసుకోవడం వల్ల ఏంటంటే నెమ్మదిగా యూరియా రిలీజ్ అయ్యి ఈ మన చోడి పంటకి బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా నీరు యాజమాన్యం చూసినట్టుగైతే వర్షాధారంగా సాగు చేసినప్పుడు మనకు 15 నుంచి 20 రోజుల వయసులో వ్యవధిలో వర్షాలు పడుతుంటే సరిపోతాయి. లేదా ఒకవేళ బెట్టు పరిస్థితులు వస్తే మనం పలచని నీరు తడులు ఇచ్చుకున్నట్టుగైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
అలాగే మనం మిగిలిన మన పంటలు చూసినట్టుగైతే కొర్రలు, మరి కొర్రల్లో కూడా మనకి మంచి అనువైన రకాలు మన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిషత్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఉత్తర కోస్తాకు అనువైనది సూర్యనంది, అలాగే మనకి ఎస్ఐఏ 3085 అనే రకం ఒకటి, ఎస్ఐఏ 3156, ఎస్ఐఏ 326 రకం, అలాగే ఎస్ఐఏ 2644 ఈ శ్రీలక్ష్మి. సో ఈ రకాలు ఏవైనా కానీ మనం ఎన్నుకొని మనం ఇక్కడ విత్తుకోవచ్చు. విత్తనం మోతాదు చూసినట్టుగైతే 5-7 కిలోల విత్తనాన్ని ఎన్నుకొని మనం ఎకరా పొలంలో మనం జల్లుకోవాలి. మరి కొర్రని మనకు తెలుసు అందరూ కూడా యథ పద్ధతిలోనే పండిస్తారు కాబట్టి యథ పద్ధతిలో మనం జల్లుకోవాలి. మరి యథ పద్ధతి పండించినప్పుడు ఖచ్చితంగా మనం ఆఖరి దుక్కులో ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అలాగే ఒక 15-20 కిలోలు యూరియా, అలాగే మళ్ళీ విత్తనాలు వేసిన ఒక 20 రోజుల తర్వాత కలుపు తీసుకొని మళ్ళీ ఒక 20 కిలోల యూరియా వేసుకున్నట్టుగైతే మంచి దిగుబడి కొర్రల్లో కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటీవల కాలంలో మన అరకు ఏరియాలో, అలాగే పాడేరు ఏరియాలో మనకు సామ పంట బాగా ప్రాచుర్యం పొందుతుంది. మరి సామ పంటలో మనం చూసినట్టుగైతే ఓఎల్ఎం 203 రకము, అలాగే BL6 అనే రకము, అలాగే JK8 అనే రకము, అలాగే DHLM 36-3 అనే రకం, ఈ 4 రకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సామ సాగు చేసినప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులు ఒక 5-7 కిలోల విత్తనాన్ని మంచి విత్తనాన్ని ఎన్నుకొని మనం యథా పద్ధతిలో చల్లుకోవాలి. మరి దీంట్లో కూడా మనం ఎరువుల మోతాదు చూసినట్టుగైతే సుమారుగా ఎకరానికి ఒక 30-40 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అలాగే యూరియా విత్తనాలు వేసినప్పుడు ఒక 10 కిలోలు, అలాగే విత్తిన ఒక సుమారుగా 20-25 రోజుల్లో ఒక 10 కిలోలు యూరియా వేసుకున్నట్టుగైతే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో ఊదా కూడా మన పోడు వ్యవసాయంలో కూడా బాగా ప్రాచుర్యం పొందుతుంది. మరి ఊదా పంట సాగు చేద్దాం అనుకున్నప్పుడు రైతులు ముఖ్యంగా CO1, CO2, అలాగే VL 181, అలాగే DHBM 93-3 రకాలు మనకి ఉత్తర కోస్తాలో అందుబాటులో ఉన్నాయి. అలాగే మరి ఆరికలు, వరిగిలో కూడా మనకి ఇటీవల మరి కొత్త రకాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఆరికల్లో మనం చూసినట్టుగైతే సాగరు, నాగార్జున, అలాగే CO4 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే వరిగిలో చూసినట్టుగైతే TNAU 145, 143, 151, అలాగే CO5 అనే రకాలు కూడా వరిగిలో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాల్లో విత్తనాలు వేసిన 15-20 రోజుల వయసులో గొప్పు చేసుకొని కలుపు యాజమాన్యం కూడా చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈ ఏడు వర్షపాతం ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణ శాఖ సూచనలిస్తోంది. జూన్ మొదట్లో చాలని వర్షాలకు పంటలు విత్తుకున్న రైతులు మొలకలు రాక ఇబ్బందులు పడ్డారు. అయితే గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ సకాలంలో పంటలు విత్తేందుకు వరుణుడు సహకరిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి, ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలను ఇప్పటికే విత్తుకోగా ఇంకా ఏ పంటలు విత్తుకోని ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. రాష్ట్రంలో ఇప్పటి వరకు వర్షపాతం కనుక గమనించినట్లయితే మనకు 19% వరకు నమోదైంది. అంటే మనకు సాధారణ వర్షపాతం నమోదైంది ఈ రోజు వరకు. అదేవిధంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. సో దాన్ని ఉపయోగించుకొని రైతులు మన ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధానంగా పండించేటువంటి ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది అంతర పంటగా చాలామంది రైతులు ఇప్పటివరకు విత్తుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా రైతులు విత్తుకోని యెడల ఇప్పుడు మనకు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలను ఉపయోగించుకొని ఇప్పటివరకు విత్తుకున్నటువంటి రైతులు ఈ ప్రతి పంటను మనము జూలై 15 వరకు కూడా విత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. మొక్కజొన్న పంటను కూడా జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అప్పటికి కూడా వీలుగా రైతులు తక్కువ కాల పరిమితి గల మొక్కజొన్న జూలై చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. కానీ రైతులు ముఖ్యంగా సోయా చిక్కుడు పంటలో కొంచెం జాగ్రత్త వహించాలి. వీలైనంత తొందరగా విత్తుకోవాలి. జూలై 10 లోపు సోయా చిక్కుడు పంటను విత్తుకోవడం పూర్తి చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే సోయాబీన్ చిక్కుడు యొక్క దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రతి పంటను కూడా రైతులు జూలై 15 వరకు విత్తుకుంటే చాలా మంచిది. ఇంకా వీలు కాని వాళ్ళు ఇంకొక వారం రోజుల కంటే ఎక్కువగా పొడిగించుకోకూడదు. స్టార్టింగ్లో మనము లేటుగా విత్తుకున్నట్టయితే చివరి దశలో బెట్ట పరిస్థితులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల
పంటల యొక్క పెరుగుదల కూడా లోపించడం జరుగుతుంది, చీడపీడల యొక్క ఉధృతి కూడా పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు ఎప్పుడైనా కూడా ఈ పత్తి, మొక్కజొన్న, సోయా, చిక్కుడు, కంది ఈ పంటలను వీలైనంత తొందరగా విత్తుకున్నట్టయితేనే మంచి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానమైన పంట వరి పంట. ఈ వరి పంటను రైతులు ఇప్పటివరకే నార్మల్ పోసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఇప్పటివరకు ఏ రైతులు ఎవరైతే నార్మల్ పోసుకోలేదో స్వల్పకాలిక రకాలు కనుక అయితే జూలై నెల 20 లేదా చివరి వరకు కూడా పోసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని నారు పోసుకోవడం డీలే చేసినట్టయితే మళ్ళీ మనకు పంట చివరి దశలో చలి వాతావరణం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక రకాలు అయితే మనకు 3 వారాల నుంచి 25 రోజుల వయసు గల నారు నాటు పెట్టుకోండి. అదే మధ్యకాలిక రకాలు ఏది ఉంటే 30 రోజుల వయసు గల నారును నాటు పెట్టుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలైతే రైతులు ఇప్పటివరకే నార్మల్ అన్నీ పోసుకోవడం పూర్తి చేసుకున్నారు. సో దాన్ని కూడా ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు కూడా పెట్టుకోవాలి. దాన్ని 30-35 రోజుల నారును కూడా నాటు పెట్టుకోవచ్చు. సో మనకు జూలై మాసంలో కూడా మనకు భారత వాతావరణ శాస్త్ర విభాగం వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం మనకు సాధారణం కంటే ఎక్కువ వర్షం పడే అవకాశమే ఉందని చెప్పారు. సో దానివల్ల మనకు మన ప్రధాన పొలంలో నాటుకోవడానికి వీలుగా ఉంటుందని ఆశిద్దాం. మగవాళ్ళు మెచ్చే పసిడి వన్నెల పూలు చామంతులు. ప్రత్యేక సువాసనతో రకరకాల రంగుల్లో నిండుగా తాజాగా ఉండే చామంతిలో పసుపు, తెలుపు రకాలను వాణిజ్య శైలిలో ఎక్కువగా సాగు చేస్తారు. కాగా ఎరుపు, కుంకుమ, గులాబీ, నారింజ వంటి ఎన్నో వన్నెల్లో చామంతి రకాలు లభ్యమవుతున్నాయి. చామంతిని బయట ప్రదేశాల్లోనే కాక పాలీహౌజుల్లోనూ సాగు చేస్తున్నారు. చామంతిని జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో నాటుకుంటారు. అయితే ఎప్పుడు నాటుకున్నా రాత్రి సమయాలు సుదీర్ఘంగా ఉండే శీతాకాలంలో మొగ్గ తొడిగి పూలు పూస్తుంది. అందువల్ల సాగు చేసే సమయాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మంచి యాజమాన్యంతో చామంతి నుంచి ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. చామంతి సాగులో యాజమాన్యపు మెలకువలు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జెహరా సల్మా. విడి పూల జాబితాలో పండించే పూలలో బంతి తర్వాత చామంతి చాలా ముఖ్యమైన పంట. అయితే చామంతి అనేది శీతాకాలంలో పండించే పంట. అంటే దీనికోసం శాఖీయ దశగా బాగా పెరగడానికి దీనికి పగటి సమయం ఎక్కువ అవసరం. పగటి సమయం ఎక్కువ ఉండే కాలం మరియు పుష్పించడానికి అంటే మొగ్గదశ రావడానికి రాత్రికాలం ఎక్కువ ఉండే సమయం అవసరం. కాబట్టి దీన్ని ముఖ్యంగా శీతాకాలంలో పండిస్తారు. అయితే పండించడానికి ముందుగా దీన్ని ప్రవర్ధనానికి వాణిజ్యపరంగా కొమ్మ కత్తిరింపులు తీసుకుంటాం. మే మాసంలో మనం ఈ కొమ్మ కత్తిరింపులను తీసుకోవాలి. 25 నుంచి 30 రోజుల సమయంలో వాటిని నారుమడి నుంచి తీసి ప్రధాన పొలంలో నాటుకోవాలి. దీని సమయం 5 నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి అంటే పంట దశ. కాబట్టి ఇప్పుడు మే మాసంలో నాటుకున్నది ఎర్లీ వెరైటీస్ కిందకు వస్తాయి. వాణిజ్యపరంగా ఉన్న రకాలను చూసుకుంటే సుగంధ ఎల్లో, సుగంధ వైట్, బాల్ ఎల్లో, ఐశ్వర్య ఎల్లో, రాజా వైట్ ఈ రకాలు ఉన్నాయి. ఇవి త్వరగా పూత దశకు వస్తాయి కాబట్టి మనం మే నుంచి జూన్ మాసంలో వీటిని నాటుకోవాలి. అదే లేట్ వెరైటీస్ చూసుకున్నట్లయితే అంటే ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో నాటుకోవచ్చు. ఆ వెరైటీలు చూసుకున్నట్లయితే చందమామ ఎల్లో, చందమామ వైట్, లేకపోతే పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ అని పిలుస్తారు. వీటిని మనం తీసుకోవచ్చు. చామంతి అనేది తేలికపాటి నేలల్లో బాగా ఎదుగుతుంది. నేలను ఎంచుకున్నటప్పుడు ఎర్ర గరప నేలల్ని ఎంచుకోవాలి. ఉదజని సూచిక 6.5 నుంచి 7 ఉండేటట్లు చూసుకోవాలి. నేలను ముందుగా దుక్కి దున్నుకొని చివరి దుక్కిలో మనం బాగా చివికిన పశువుల ఎరువుని 100 కిలోల పశువుల ఎరువులో 1 కేజీ ట్రైకోడెర్మా హార్జియానం, ఇది శిలీంద్రనాశినిగా పనిచేస్తుంది. 10 కేజీల నీమ్ కేక్ని కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఈ చివికిన పశువుల ఎరువుని మనం చివరి దుక్కిలో కలుపుకోవాలి. దీంతో పాటుగా ఒక 2 బస్తాల యూరియా, 3 నుంచి 4 బస్తాల సూపర్, 2 బస్తాల పొటాష్ని మనం 1 ఎకరానికి చివరి దుక్కిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేర్లు బాగా మంచిగా పెరిగిన నారుని మనం ప్రధాన పొలంలో 30 x 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. అయితే సాలుకి మధ్యలో 2 నుంచి 3 ఫీట్ల దూరం వదిలినట్లయితే మనకి ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
మొక్కను నాటిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఇందులో పించింగ్ అంటే తలలు తుంచడం అనేది ముఖ్యమైన ఆపరేషన్ చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే శాఖీయంగా పక్క నుంచి పక్క కొమ్మలు అధికంగా వస్తాయి. దీనివల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీన్ని ఒకసారి 25 రోజులకి మళ్ళీ ఒకసారి 40 రోజులకి రెండు సార్లుగా కూడా చేసుకోవచ్చు. 40 రోజుల తర్వాత రెండో దఫాగా స్ప్లిట్ అప్లికేషన్గా 36 కిలోల యూరియా ఒక ఎకరానికి మనం అందించాలి. ఒకవేళ డ్రిప్ పద్ధతి పాటించాలి, ఫర్టిగేషన్ ద్వారా మనం ఎరువులను అందించాలి అనుకున్నప్పుడు మనం డ్రిప్ లాటరల్స్ని మనం పరుచుకున్న తర్వాత డ్రిప్ లాటర్కి అటు ఇటు 2 వరుసల్లో చామంతి మొక్కలు నాటుకొని ఒక 2 వరుసల మధ్యలో 3 ఫీట్ల దూరాన్ని వదులుకోవాలి. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా ఫర్టిగేషన్ అందించడానికి మనం 75% ఫాస్ఫరస్ని, 25% నత్రజనిని, పొటాష్ని చివరి దుక్కులో అందించి మిగతా 25% పొటాషు మరియు 75% నత్రజనిను మరియు పొటాష్ని ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. దీనికి గాను ప్రతి వారానికి ఒకసారి 19 యూరియా మరియు అమోనియం నైట్రేట్ ఫర్టిలైజర్స్ని వారానికి ఒకసారి అందించుకోవాలి. ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది మనం కాల్షియం ఫర్టిలైజర్స్ని ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్తో కలపకూడదు. దీనివల్ల అది క్లాగింగ్ అవుతుంది డ్రిప్లో. కాబట్టి కాల్షియం నైట్రేట్ ఒక రోజు ఇచ్చినప్పుడు 2 రోజుల తర్వాత మనం ఫాస్ఫరస్ ఉన్న ఫర్టిలైజర్స్ని అందించుకోవాలి ఫర్టిగేషన్లో. దీంతో పాటుగా సూక్ష్మధాతువుల ఎరువులైన మైక్రో న్యూట్రియంట్ మ్యాక్స్ లేకపోతే ఆగ్రోమిన్ మ్యాక్స్ అనే సూక్ష్మధాతువుల మిశ్రమం దీన్ని 4 గ్రాములు ప్రతి లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మొక్కలు నాటిన 3 నెలల నుంచి మనకి మొగ్గ దశ మొదలవుతుంది. అంటే మన శీతాకాలంలో రాత్రి సమయం 11 నుంచి 15 గంటల వరకు రాత్రి సమయం అధికంగా ఉంటుందో అప్పుడు మొగ్గ దశ రావటం మొదలవుతుంది. మొగ్గ దశ వచ్చిన తర్వాత నుంచి మనకి 4 రోజుల నుంచి పువ్వులు ఇచ్చుకొని 2 నుంచి 3 నెలల వరకు మనకి పూత అందుతుంది. రైతు సోదరులు కొన్ని సందర్భాల్లో మనం మొక్కలు నాటే సమయం ఒకవేళ ఆలస్యం అయిపోయినట్లయితే, శీతాకాలం మొదలైపోయి సెప్టెంబర్ అక్టోబర్ మాసం మొదలైపోయినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి మొక్కలు నాటిన మొదటి 6 వారాల వరకు మనం బల్బులను పెట్టుకోవాలి. ప్రతి 10 మీటర్ల దూరంలో ఒక బల్బును మనం అరేంజ్ చేసుకున్నట్లయితే ఒక 4 గంటల సమయం లైట్లు ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఈ పగటి సమయాన్ని ఎక్కువ చేసినట్లు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొగ్గ రాకుండా మనం ఆపగలం. 6 వారాల వరకు శాఖీయంగా ఈ మొక్క పెరిగిన తర్వాత మనం ఈ బల్బుల్లో లైట్ ఇవ్వడం ఆపేస్తే మనకి మొగ్గలు రావడం మొదలవుతుంది. దీనివల్ల అధిక దిగుబడి వస్తుంది. ఇందులో మనం కలుపు నివారణ కూడా చూసుకోవాలి. మొక్క నాటిన మొదటి దశలో 1-2 నెలల్లో ఎక్కువగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొత్తం 4 నుంచి 5 సార్లు కలుపు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా దానికోసం ఎత్తువైన బెడ్లు వేసినప్పుడు మనం మల్చ్ సిల్వర్ కలర్ పైకి వచ్చేటట్టు మల్చిని మనం పరుచుకుని లోపల డ్రిప్ పెట్టుకున్నట్లయితే కలుపు చాలా వరకు నివారించవచ్చు. కలుపు వచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ పూత దిగుబడిని చూసుకున్నట్లయితే మనకి ఒక ఎకరానికి 5 నుంచి 8 టన్నుల పూలు వస్తాయి, దిగుబడి వస్తుంది. ఈ పూలకి అధిక దిగుబడి పండగ సమయాల్లో మరియు పెళ్ళిళ్ళ సమయాల్లో అధికంగా ఉంటుంది. పండగ సమయం చూసుకొని పెళ్ళిళ్ళ సమయం చూసుకొని వీటిని నాటుకున్నట్లయితే దీని రేటు మార్కెట్లో మనకి 50 నుంచి 150కి ప్రతి కిలోకి ధర పలుకుతుంది. అయితే ఒకసారి ఒక దశలో పూత మొత్తం అయిపోయిన తర్వాత వాటిని కత్తిరించి మళ్ళీ యూరియా ఒక దఫా యూరియా అందించి మళ్ళీ నీళ్ళు అందించినట్లయితే రెండో దఫా మళ్ళీ పూత వస్తుంది. 5 నుంచి 8 టన్నులు రాకపోవచ్చు, కొంచెం తక్కువ వస్తుంది. 3 నుంచి 4 టన్నులు వస్తుంది మనకి ఒక ఎకరానికి. అయితే రెండో ఆఫ్ షూట్స్గా రెండో పంటగా దీన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి మార్చి మాసంలో పువ్వు కాడలన్నీ తీసేసి వాటిని మనం తల్లి మొక్కలుగా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ నారు పెంచుకోవడానికి వాటి నుంచి వచ్చిన పిలకల నుంచి మళ్ళీ మనం కత్తిరింపులు తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే నేల సారం పెరిగి రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది. అయితే అదే పచ్చిరొట్ట పంటల నుంచి అదనపు ఆదాయం సైతం పొందవచ్చంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు ఒకరు. జిల్లాలోని కొండపి ప్రాంతం కనగర్లపూడి గ్రామంలో తిరుమలరావు అనే రైతు నవధాన్య సాగు విధానంలో భాగంగా దాదాపు 30 రకాల విత్తనాలు సాగు చేశారు. ఇలా వేయడం వల్ల నేలలో సూక్ష్మ పోషకాలన్నీ సమపాళ్లలో ఉండి నేల సారవంతమవుతుందని రైతు చెబుతున్నాడు. మొక్కజొన్న, జొన్న, గోంగూర, పిల్లి పెసర, బెండ ఇలా 30 రకాల విత్తనాలు వేయగా ఇందులో 24 రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. సాధారణంగా అయితే రైతులు పెసర, పిల్లి పెసర వంటివి వేసి పూత దశలో నేలలో కలియదున్నుతారు. కానీ ఇక్కడి రైతులు కోత కోసి పశుగ్రాసంగా విక్రయించుకుంటున్నారు. అనంతరం జీరో టిల్లేజ్ విధానంలో ప్రధాన పంటల సాగుకు వెళ్తున్నారు. 2020 నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను మొదట PMDS చేయడం జరిగింది. ఆ PMDS చేసిన తర్వాత వెజిటబుల్స్ చేశాను. 18 రకాల కూరగాయలు వేసాను. క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బీర, కాకర, సొర, పొట్లకాయ, గోర్చిక్కుడు, బెండ ఇట్లా వేయడం జరిగింది. ఫస్ట్ క్రాప్ అప్పుడు నాకు వీల్డ్ బాగానే వచ్చింది. పోయినసారి PMDS మొక్కలను కట్ చేసి సాయిల్ అనేది డిస్టర్బ్ చేయకుండా మొక్క ఉన్న ప్లేస్లోనే మళ్ళీ మొక్క పెట్టుకోవడం జరిగింది. అట్లా చేశాను. అలా నాకు ఖర్చు అనేది చాలా తగ్గింది. మళ్ళీ PMDS వేయాలని మా DB శ్రీకాంత్ సార్ చెప్పారు. ఆయన సలహాల మేరకు మళ్ళీ PMDS వేయడం జరిగింది. ఈ నవధాన్యాల్లో 30 రకాల విత్తనాలు వేసాను నేను. ఈ 30 రకాల విత్తనాల్లో 24 రకాలు మొక్కలు మొలిసి జనరేషన్ వచ్చింది మనకు బాగా. ఈ PMDS మొత్తాన్ని గొర్రెలకు మేతకు అమ్మేశాను. 16,000కు అమ్మేశాను. అయితే జొన్న మాత్రము మా యొక్క సొంత గేదెల కోసము కట్ చేసుకొని మిగతాది అమ్మడం జరిగింది. 16,000కి అమ్మడం జరిగింది. దీంట్లో గోంగూర చల్లడం జరిగింది. గోంగూర కూడా 50 కట్టలు కోసాను. బెండకాయలు కూడా 20 కేజీల దాకా కోయడం జరిగింది. 30 రకాల విత్తనాలు వేయడం వల్ల ఒక్కొక్క మొక్క ఒక్కొక్క సూక్ష్మజీవులు ఉంటాయి, ఒక్కొక్క పోషకాలు ఉంటాయి. ఈ మొత్తం కూడా భూమికి మొత్తం పోవడం వల్ల భూమికి మన నెక్స్ట్ వేసే క్రాప్కి ఈ పోషకాలు మొక్కలకి సహాయపడతాయి. నెక్స్ట్ వచ్చే క్రాప్లకి కట్ చేసుకున్న తర్వాత ఇంకా సాయిల్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఈ మొక్కల్ని ఉన్న దగ్గర మళ్ళీ తీగ జాతి మనం వేయాలనుకున్న మొక్కలన్నీ కూడా సాయిల్ అనేది డిస్టర్బ్ కాకుండా అక్కడ మొక్కలను పెట్టుకుంటాము. PMDS నవధాన కాన్సెప్ట్ ఫాలో అవడం ద్వారా ఎక్కువ శాతం కెమికల్ రైతులు అనుకోండి బస్తా ఎరువు వేసుకుంటూ వెళ్తుంటారు. దానికి ధీటుగా ఈ PMDS అనేది నేలకు కావాల్సిన పోషకం మొత్తం ఆటోమేటిక్గా అందించింది. ఎక్కువ శాతం కలుపు నివారణ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ చేసుకున్నాం కాబట్టి వాటి నుంచి వచ్చే న్యూట్రియన్స్ మొత్తం సాయిల్లో ఉంటాయి. అది నెక్స్ట్ వేసుకున్న క్రాప్ ఏదైనా సరే పోషకాలను మనం మళ్ళీ అడిషనల్ సప్లై చేయాల్సిన అవసరం లేకుండా అవే ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఈ PMDS అయిపోయిన తర్వాత మొత్తం దున్నకుండా గ్రౌండ్ వరకు కట్ చేస్తాం. ఎందుకంటే పైన ఉన్న ఫోటో వరకు ఉన్న పెసల మేతకు ఉపయోగపడుతుంది. లోపల డీప్ వేర్లు చాలా పొడుగు ఉంటాయి భూమిలోకి. ఆ వేరు లోపలికి వెళ్ళినప్పుడు నేలంతా కుల్లబారుతుంది, మెత్తగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వేసుకున్న క్రాప్ అనేది దున్నకుండా మనం డిబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డిబ్లింగ్ అంటే విత్తనం చేతితో వేసే విధానం. ఆ రకం ఎక్కువ ఉంటుంది కాబట్టి దున్నాల్సిన అవసరం లేదు, ఖర్చు తగ్గుతుంది. ఫార్మర్ ఒక్కరు ఓన్గా చేసుకోవచ్చు. జిల్లాలో తొలకరికి ముందు PMDS కింద నవధాన్యాల సాగు విధానం పలు మండలాల్లో అమలు చేస్తున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ని తెలిపారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, తొలకరి జల్లుల కంటే ముందే పొడి దుక్కుల్లో విత్తనాలు వేయడం, ఇది మన డిపార్ట్మెంట్లో కాన్సెప్ట్. ఇది దీనిలో ఏంటంటే రబీ పంట అయిపోయిన తర్వాత 30 రకాల విత్తనాలు వేయమంటున్నాము. 9 నుంచి డిఫరెంట్ రకాలు, అంటే ఒక 5 గ్రూపులు ఉంటాయి. 5 గ్రూపుల్ని మిక్స్ చేసి వేయాలి. ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, జనుము, జీలుగా, పిల్లి పెసర, వీటిని ఈక్వల్ క్వాంటిటీస్. కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా తీసుకుంటే అన్నీ 1 కేజీ లేదంటే 2 కేజీలు, 1 ఎకరాకి 10 నుంచి 15 కేజీలు విత్తనాలు వేయాలని వేయిస్తున్నాము. ఇది ఎందుకంటే డైవర్సిటీ, ఎన్ని రకాల మొక్కలు నేల పైన ఉంటే అన్ని రకాల సూక్ష్మజీవులు కింద ఆవాసం ఏర్పరచుకుంటాయి. అంటే ప్రతి మొక్క తను తయారు చేసుకున్న ఆహారంలో 30% వేరు వ్యవస్థ ద్వారా నేలలోకి పంపిస్తుంది సూక్ష్మజీవులకి. అంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది అనమాట. అందుకని పైన ఎంత డైవర్సిఫైడ్ మొక్కలుంటే కింద అన్ని రకాల సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. రేపు రబీలో మళ్ళీ ఇది తీసేశాక దున్నకుండా ఉండాలి, లేదంటే మినిమల్ టిల్లేజ్, జీరో టిల్లేజ్ అంటాం మనం, మొక్కజొన్న పెట్టిస్తాం వరి తర్వాత. అలాగే దున్నకుండా కూడా తర్వాత పంట వేయాలి అనేది. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులన్నీ ఆవాసాలు ఏర్పరుస్తుందో మనం ట్రాక్టర్తో దున్నేసామనుకోండి మళ్ళీ అదంతా డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని దున్నకుండా చేసిన పొలాల్లో దిగుబడులు ఇంకెక్కువ ఉన్నాయి. ఇది నవధాన్య కాన్సెప్ట్ అండి. పలు రకాల పంటలు వేసి ఈ 45 రోజులు పెరిగిన తర్వాత దీన్ని ఫాడర్గా వాడిస్తాం. అంటే 2 పర్పస్లు. 45 రోజుల లోపు నేలకెళ్ళే సారం నేలకెళ్ళిపోద్ది వేరు వ్యవస్థ ద్వారా. తర్వాత ఇది ఫాడర్గా ఉపయోగపడుతుంది. ఈ 2 రకాలన్నమాట. నేల సారవంతం అవుద్ది, పశువులకి ఆరోగ్యం. తర్వాత ఇతనికి ఇంకో అదనపు ఆదాయం ఈ రైతుకి. 365 రోజులు ఏదో ఒక పంట ఈ పొలంలో ఉంటుంది.
రసాయన సాగు విధానాలతో సాగు ఖర్చులు పెరిగి నేలలు నిస్సారమవుతున్న పరిస్థితుల్లో ప్రకృతి సాగు విధానాలు రైతుకు ఆసరాగా ఉన్నాయంటూ రైతులు చెబుతున్నారు. సాగుకు సరైన ప్రోత్సాహం కల్పిస్తే మరింత మంది రైతులు ముందుకు వస్తారని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.